బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో శ్రీనిధి విష్ణుప్రియ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేయనుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విష్ణుప్రియ హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతారు. కుమార్, ఇంకా పిటిషన్లో ఏం పేర్కొన్నారు విష్ణుప్రియ? ఏ టైంకి హైకోర్టు విచారణకు వచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి ఈ రోజు విష్ణుప్రియతో పాటు రీతు చౌదరిని కూడా ఇటు పంజాగుట్ట పోలీసులు అయితే విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు మరొక మలుపు తీసుకుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా విష్ణుప్రియ హైకోర్టును అయితే ఆశ్రయించింది. తనపై ఏదైతే నమోదైన 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఏదైతే ఈ పిటిషన్ విచారణకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి విష్ణుప్రియని 2 రోజుల క్రితం పంజాగుట్ట పోలీసులు 10 గంటల పాటు విచారించారు. అలాగే విష్ణుప్రియ ఫోన్ కూడా సీజ్ చేశారు. సుమారు 15 బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి విష్ణుప్రియ ప్రమోషన్ చేసినట్లు కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలోనే 10 గంటల పాటు విష్ణుప్రియని అయితే విచారించారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన అమౌంట్స్ ఏ విధంగా ఈమె చేసుకుందనే దానిపై కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీసిన నేపథ్యంలోని ఇప్పుడు ఏదైతే విష్ణుప్రియ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. తనపై నమోదైన కేసులపై క్వాష్ పిటిషన్ అయితే దాఖలు చేసింది. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడంతో మరికొద్ది సేపట్లో కూడా హైకోర్టులో దీనిపై విచారణ అయితే కొనసాగనుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.